నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. తీర ప్రాంత గ్రామాల్లో ఏళ్ల తరబడి నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా సముద్ర కోత నుంచి గ్రామాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని సాంకేతిక చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం రూరల్ గార మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో చెన్నైకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ బృందం పర్యటించింది. ఎమ్మెల్యే స్వయంగా వారితో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. మొగదలపాడుకు విముక్తి గార మండలం మొగదలపాడు గ్రామం దీర్ఘకాలంగా రెవెన్యూ మ్యాప్లో లేకపోవడం వల్ల అభివృద్ధికి దూరమైందని ఎమ్మెల్యే బృందానికి వివరించారు. ఈ గ్రామాన్ని సిఆర్జెడ్ పరిధి నుంచి వేరు చేసి రెవెన్యూ మ్యాప్లో నమోదు చేసేందుకు ఎన్ఐఓటీ బృందం సర్వే చేపట్టింది. హద్దుల నిర్ణయం కోసం రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తీర కోతపై ప్రత్యేక దృష్టి, మందరవాణిపేట తీరంలో ప్రమాదాల నివారణకు బ్రేక్ వాల్ నిర్మాణం, కళింగపట్నం బీచ్లో రక్షణ గోడ ఏర్పాటుపై అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. వంశధార నది సముద్రంలో కలిసే చోట ఆక్రమణ వలన నది దిశ మారిందని, దీనివల్ల వాడపల్లి వంటి గ్రామాలు కోతకు గురవుతున్నాయని బృందం దృష్టికి తీసుకువెళ్లారు. నదిని పాత ప్రవాహ దిశలోకి మళ్లించే ప్రణాళికపై చర్చించారు. అలాగే పెద్ద గణగల్లపేటలో జట్టి నిర్మాణం, నాగావళి నది సముద్రంలో కలిసే చోట కోతను అరికట్టేందుకు అవసరమైన రక్షణ చర్యలపై కేంద్ర బృందం నిశితంగా పరిశీలించింది. ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేక చొరవను ఎన్ఐఓటీ బృందం ఈ సందర్భంగా అభినందించింది. నివేదికలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందజేసి పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చింది. తీర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూషం, తహసీల్దార్ చక్రవర్తి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఎన్ఐఓటీ ప్రతినిధులు, అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఇతర రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం జరుగుతుందని జిల్లా సివిల్ సప్లై అధికారి జి సూర్యప్రకాష్ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా స్థానిక గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ సమావేశంలో సభాధ్యక్షులు జి సూర్యప్రకాష్ వినియోగదారుల హక్కుల గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరుగుతుందని, వినియోగదారుల హక్కులకు చట్టబద్ధత కల్పించడం జరుగుతుందని, ఆ దినాన్నే జాతీయ వినియోగదారుల దినంగా డిసెంబర్ 24న ప్రతి ఏటా జరుపుకుంటామని తెలిపారు. వినియోగదారునికి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తు చేశారు. వాటిని చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో, నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ పి చిన్నమ్మ, డ్రగ్స్ కంట్రోల్ ఏడి హరిచంద్రరావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు, ఇతర శాఖల అధికారులు, విద్యార్థులు, వినియోగదారులు పాల్గొన్నారు. వాటినే సాక్ష్యాలు అంటారు. ఆ సాక్ష్యాలు ఉంటేనే మనం కంప్లీట్ ఫైట్ చేయగలం. అర్థమైందా? ఇప్పుడు తెలిసిందా ఈ కామర్స్ కి నష్టపోతే ఈ కామర్స్ ద్వారా ఏ విధంగా నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్లైన్ కి మనం కాల్ చేయవచ్చు అనే విషయం తెలిసిందా? అలాగే కొత్త కొత్త విషయాలు మీరు నిత్యం తెలుసుకోవాలి. ఈరోజు మీరందరూ కూడా నిత్య విద్యార్థులమే. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. ధాన్యం సేకరణకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రైస్ మిల్లర్లు ముందస్తుగా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 48 గంటల్లోగా బ్యాంక్ గ్యారంటీ సమర్పించని మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి ధాన్యం సేకరణ ప్రక్రియలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని తేల్చి చెప్పేశారు. జిల్లాలో మొత్తం 269 రైస్ మిల్లులు ఉండగా వాటిలో 211 మిల్లులు ఇప్పటికీ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించకపోవడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యాపారం చేయలేమనుకుంటే మిల్లులు మూసేయండి, నష్టం వస్తుందనుకుంటే ధాన్యం కొనుగోలు చేయకండి, కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అంటూ మిల్లర్లకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. బ్యాంక్ గ్యారంటీ లేకపోతే ఆన్లైన్లో ధాన్యం కేటాయింపులు కనిపించవని, రైతుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండదని మంత్రి వివరించారు.
రైతులకు 24 గంటల్లోగా నగదు చెల్లింపుల కోసం ప్రభుత్వం 12,000 కోట్లను సిద్ధం చేసిందని, మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలగకూడదని హెచ్చరించారు. రైతులకు 24 గంటల్లోగా నగదు చెల్లింపుల కోసం ప్రభుత్వం 12,000 కోట్లను సిద్ధం చేసిందని, మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలగకూడదని సూచించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, సివిల్ సప్లైస్ డిఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడటం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్ష్యాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలు ఇవి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అది ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. శ్రీకాకుళం క్రీస్తు సంఘం సువార్త కూడిక కార్యక్రమం దేవుని పరిచర్యల్లో భాగంగా సోమవారం సాయంత్రం గోనపాలెం చెరువుగట్టు వీధిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సువార్త కూడిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రదర్ RCH సద్గుణరావు పాల్గొని మాట్లాడారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, కరుణ, ఆనందానికి ప్రతీక అని తెలిపారు. శాంతి, సంతోషం వర్ధిల్లాలని, క్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉండాలన్నదే తన అభిమతమని పేర్కొన్నారు. కష్టంలో ఉన్నవారికి అండగా నిలిచి తోటివారి ఉన్నతికి పాటుపడాలని క్రీస్తు బోధనలు చెబుతున్నాయని వివరించారు. ప్రేమానురాగాలతో తోటివారితో ఉండాలని కోరారు. యేసు జననం, మరణం, పునరుత్థానం ప్రాముఖ్యమైనవని, చరిత్రలో క్రీస్తు ప్రభుకే ఇది సాధ్యమని క్రిస్మస్ సందేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తమరాజ్, భాస్కర్ రావు, ముఖలింగం, ఆదినారాయణులు, చెరువుగట్టు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి వాడినైనా, ఎంత దుష్టునైనా, ఎంత చెడ్డవాడినైనా ఊరకనే ప్రేమించడం కృప. సత్యము అంటే ఏంటంటే చిన్న పొరపాటు కూడా క్షమించకుండా శిక్షించడమే సత్యం. కనుక ప్రియమైన వాళ్ళారా, భారతదేశంలో మనకు ఒక అలవాటు ఉంది. అసతోమ శబ్దమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని. కనుక అసత్యముడి సత్యమునకు, చీకట్లో నుంచి వెలుగులోనికి నడుపువాడు ఎవరంటే ప్రభుని క్రీస్తు ఒక మాట ఉంది, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. పాపం అనేది చీకటి, వెలుగనేది పుణ్యము, పరలోక భాగ్యము. ప్రభుని క్రీస్తు లోకమునికి వెలుగై ఉన్నాడు, లోకులు వెలిగించుకొచ్చాడు ఆయన. కనుక ఆ వెలుగులో మనం నడుస్తున్నాం, నడవాలని ప్రభు కోరుచున్నాడు.
నింగిలోకి పంపిన LVM-3 M6 బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల శాస్త్రవేత్తలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధించి అతి తక్కువ సమయంలో రాకెట్ రూపొందించి విజయవంతం అయ్యారని, అమెరికన్ కస్టమర్ కోసం ఈ ప్రయోగం చేపట్టడం గర్వకారణంగా ఉందన్నారు. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని, ప్రపంచ వాణిజ్య ప్రయోగాల్లో భారత్ మరోసారి సత్తా చాటిందని, అంతరిక్ష రంగంలో భారత్ అత్యున్నత స్థానానికి ఎదుగుతూనే ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో ఆకాంక్షించారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈరోజు క్రిస్మస్ వేడుకలను యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. క్రిస్మస్ ప్రాముఖ్యత గురించి వివరించారు. ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, భాగస్వామ్యం, దయ, కరుణ విలువలను తెలియజేశారు. విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఈ విలువలను ఆచరించాలని, బాధ్యతాయుతమైన మానవీయ పౌరులుగా ఎదగాలని హితవు పలికారు. ఈ వేడుకను విద్యార్థులు రంగుల నృత్య ప్రదర్శనలతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఇది క్రిస్మస్ ఆనందం, స్ఫూర్తిని ప్రదర్శించింది. విద్యార్థుల ప్రదర్శనను అతిథులు, ప్రేక్షకులు ఎంతో అభినందించారు. ఈ కార్యక్రమం అందరిలో ఐక్యత, సామరస్యం, సద్భావన సందేశాన్ని వ్యాప్తి చేస్తూ ఆనందంగా ముగిసింది. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2లలో జరిగిన క్రిస్మస్ వేడుక పండుగ నిజమైన సారాంశాన్ని ప్రతిబింబించే ఒక చిరస్మరణీయ కార్యక్రమమని ముఖ్య వక్తలు కొనియాడారు. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలను ఎంతో ఆనందంగా, పండుగ ఉత్సాహంతో జరుపుకుంది. ఈ వేడుకలో పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ బుడుమూరు అన్నాజీరావు, డాక్టర్ పైల మురళీధర్, డాక్టర్ అన్నపు శివప్రసాద్, డాక్టర్ దుంపల హరిప్రసాద్, డాక్టర్ తమ్మినేని వేణుగోపాల్, కరెస్పాండెంట్ దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్ సత్యనారాయణ, సృజన తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా క్రైస్తవ సోదరీమణులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, కరుణ, త్యాగం, క్షమ వంటి విలువలను సమాజానికి శాశ్వత మార్గదర్శకాలని పేర్కొన్నారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన క్రీస్తు జీవితం ప్రతి ఒక్కరిలో సేవా భావాన్ని, సహనం, శాంతిని పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందని అన్నారు. క్రిస్మస్ పండుగ ప్రపంచానికి శాంతి, సౌహార్దం, సోదరభావం అనే సందేశాన్ని అందిస్తుందని, ఈ పవిత్ర సందర్భంగా ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. మత భేదాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జీవిస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రిస్మస్ పండుగ రాష్ట్రానికి సుఖ సంతోషాలు, సమృద్ధి తీసుకురావాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. మానవాళి రక్షణకై ప్రభవించిన ప్రభువు యేసుక్రీస్తుని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. బుధవారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శేషపు జోగినాయుడులు మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు కులమతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని కొనియాడారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ సౌభ్రతత్వాన్ని, సోదరభావాన్ని, సమానత్వాన్ని కోరుకుంటుందని, దీనిలో భాగంగా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నామని తెలిపారు. శాంతి, సహనం, ఓర్పు అనే సుగుణాలు యేసుక్రీస్తులో కనిపిస్తాయని, అందుకే ఆయన లోకరక్షకునిగా కీర్తించారని అన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ గౌరవ సభ్యులు పాస్టర్ గంజి ఆర్ ఎజ్రా మాట్లాడుతూ లోకరక్షణకు క్రీస్తు జన్మించారని, క్రిస్మస్ పరమార్థాన్ని వివరించారు. మరో పాస్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే పండగ క్రిస్మస్ అని అన్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భూమిపై ఆరాధించిన శుభదినం క్రిస్మస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు నగిరి ఉపేంద్ర, గుడ్ల జగ్గారావు, గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, నల్లబాటి కృష్ణమూర్తి, వినీల జ్యోతి, సాయిరాం, కొమర భాస్కర్రావు, నాగేశ్వర ఈశ్వరరావు, గుడ్ల గోపాలరావు, కట్టా సారథి తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ధనుర్మాసం సందర్భంగా అరసవెల్లి ధరలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో వేకోజామున ఆలయ ప్రధానార్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యుల ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచనాలను భక్తులు పఠిస్తున్నారు. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన ధనుర్మాస మహోత్సవంలో ఆలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు తిరుప్పావై సేవాకాలం, అర్చన, మంగళ శాసనం, తీర్థ ప్రసాదం వియోగం జరుగుతుంది. అలాగే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి రోజుకో పాసురంతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాస మహోత్సవాలు ప్రారంభమయ్యావని, ఈ నెల 29వ తేదీన రాత్రి 1 గంట నుండి 3 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 13వ తేదీ మంగళవారం అమ్మవారికి సారే సమర్పణ తిరువీధి మహోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. 2025 మంగళవారం నుంచి 14/1/2026 బుధవారం వరకు ధనుర్మాస మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు సేవాకాలం, అర్చన, మంగళాశాసనం, తీర్థప్రసాద వినియోగం ఉంటుంది. 29/12/2025 సోమవారం నాడు రాత్రి స్వామివారికి 1 గంట నుంచి 3 గంటల వరకు విశేష పంచామృతాభిషేకం జరుగుతుంది. తర్వాత 30/12/2025 మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి. ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. వరుస ప్రయోగ విజయాలు సాధిస్తున్న ఇస్రోకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. సాధారణ స్థాయి మొదలు బాహుబలి రాకెట్లను నింగిలోకి చేర్చే స్థాయికి చేరుకున్నామని, తక్కువ సమయంలో పనులు పూర్తి చేసి సమర్థవంతంగా లాంచ్ చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఇస్రో విజయాలతో దేశ కీర్తి పతాకం విశ్వమంతా ఎగురుతుందని అన్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూమిని అన్యాయంగా దోచుకుని తమ స్వాధీనం చేసుకున్న వారిపై జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్న దినకర్ పొన్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గత పాలకుల తీరు కారణంగా అన్యాక్రాంతమైన పేదల భూమి చట్టపరంగా, న్యాయపరంగా తిరిగి ప్రభుత్వానికే దక్కే విధంగా ఆధార సహితంగా సంబంధిత అన్ని పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని అన్నారు. వీటిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆస్తులు ఇకపై అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిదేని అన్నారు. ఇటువంటి ఘటనలో గత పాలకుల అండతో రికార్డులు తారుమారు చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో టెక్కలి, పలాస, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ల అధికారులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్నవారికి రెడ్ క్రాస్ సంస్థ అన్ని వేళలా అండగా ఉంటుందని ఆ సంస్థ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు భరోసా కల్పించారు. బుధవారం స్థానిక కరుణ సమాజంలో రెడ్ క్రాస్ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి పిల్లలకు, పెద్దలకు తినిపించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ పొరుగు వారిని ప్రేమించాలన్న క్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా 36 మంది కుష్టి వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు రెడ్ క్రాస్ ఆర్ట్స్ సంస్థల సహకారంతో నిత్యావసర వస్తువులపై కందిపప్పు, వంట నూనె, పంచదార, బియ్యంతో పాటు చీరలు, దుప్పట్లు, టవల్స్, అవసరమైన మందులను పంపిణీ చేశారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ మల్లేశ్వరరావు, అప్హోల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ తిమోతి, ఎంసీ మెంబర్లు డాక్టర్ నికు అప్పన్న, నోక సన్యాసరావు, హరిసత్యనారాయణ, చెన్మయరావు, జి రమణ, సత్యనారాయణ, చైతన్య కుమార్, కరుణా సమాజం సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మొదలవలస రమేష్, ప్రధాన కార్యదర్శి బీరికట్ల విఠల్ను ఈరోజు ఎమ్మెల్యే బెందాలం అశోక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి అందరం కలిసి పనిచేద్దామని జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు స్పందిస్తూ అది మనందరి బాధ్యత అని, ఇచ్చాపురం నియోజకవర్గం తరపున తమ సహకారం తప్పకుండా ఉంటుందన్నారు. జిల్లా అధ్యక్షుడిని కలిసిన వారిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్స్ పిఎంజే బాబు, ప్రధాన విజయరాం, సంస్కృతి విభాగం అధ్యక్షులు గుత్తు చిన్నారావు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయన్నారు. సంతబొమ్మాలి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన భూ సర్వే చేపట్టాలని వినతి పత్రం అందించారు. అలాగే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని, నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో అలసత్వం లేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. నేటి పర్యావరణ పరిరక్షణే రేపటి తరాలకు భద్రతని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు పేర్కొన్నారు. పాన్ ఇండియా ఎన్విరాన్మెంటల్ లీగల్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్లో పర్యావరణ, పారిశ్రామిక అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనల మేరకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాల
నిర్వహణలో చట్టపరమైన నిబంధనలను పాటించడం అత్యవసరమన్నారు. పర్యావరణ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అధికారులను కోరారు. అనంతరం ఈ పథకానికి సంబంధించిన గోడ పత్రికను ఆయన విడుదల చేశారు. పరిశ్రమల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సందర్భంగా వివరించారు. పర్యావరణాన్ని కలుషితం చేయడం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కరుణశ్రీ, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. సీజనల్లో దొరికే పండ్లను అసలు మిస్ కావద్దని నిపుణులు చెబుతున్నారు. ఇక చలికాలంలో దొరికే రేగ పండ్లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చలికాలంలో దొరికే రేగ పండ్లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక శరీరానికి చక్కటి పోషకాలు అందించడంలో రేగ పండ్లు బాగా ఉపయోగపడతాయి. ఈ మినరల్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. అంతేకాక రక్తంలో హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ అవసరం ఎంతైనా ఉంది. రేగు పండ్ల వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా కూడా రేగు పండ్లు శరీరానికి చాలా అవసరం. ఇక ఎండిన రేగు పండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి చాలా అవసరం. అంతేకాక ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ఈ పండ్లు తినడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. కీళ్ళకి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఈ పండ్లు తింటే చాలా మంచిది. రేగి పండ్లు ఒత్తిడి తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తాయి. దీనిలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువ. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పెంచి యవ్వనంగా ఉంచుతాయి. చర్మం ముడతలు పడటం తగ్గుతుంది. మలబద్ధకం ఉన్నవారికి రేగి పండు చాలా మంచిది. అయితే రేగి పండ్లను రోజు తింటే ఆ సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా రేగి పండ్లు మంచి ఆహారం. ఇవి ఎన్ని తిన్నా బరువు పెరగరు, కొవ్వు ఉండదు. ఇందులో ఉండే క్యాలరీలు చాలా తక్కువ. శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మనిషికి శరీరానికి అవసరమైన 24 రకాల అమైనో ఆమ్లాలలో 18 రకాలు ఒక్క రేగు పండులోనే లభిస్తాయి. వీటితో కడుపు మంట, అజీర్తి, గొంతు నొప్పి, ఆస్తమా, కండరాల నొప్పి తగ్గుతాయి. అంతేకాక గర్భిణీలో ఉండే వికారాలను, వాంతులను తగ్గిస్తుంది. మూత్రపిండాలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫంను బయటికి పంపి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినడం అందరికీ మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.